మనం ఎంతైనా తండ్రికి పిల్లలమే, ఎంత గొప్పోళ్ళైనా తండ్రికి పిల్లలమే. మేము ఈ స్థానంలో ఉన్నా ప్రభువా మేము మీ పిల్లలమే, మేము పనివారమే. అయితే పిల్లలంగా పొరపాట్లు చేశాం, దూరమైపోయాం, భక్తి వైరాగ్యాలు లేకుండా జీవించిన యెహోవా సీయోనును ఏర్పరచుకున్నావయ్యా. కానీ ఏర్పాట్లో నుండి తొలగిపోయాం, పిలుపులో నుండి తొలగిపోయాం, ప్రత్యక్షతలో నుండి తొలగిపోయాం, దర్శనంలో నుండి తొలగిపోయాం, ఆ ఆత్మీయతలో నుండి తొలగిపోయాం, నీకు దూరం అయిపోయాం. అయితే సిలువ ద్వారా తిరిగి దేవుడు సమకూర్చాలని కోరుతున్నాడు. జీవితం యూట్యూబ్ కాదు, జీవితం ఆన్లైన్ కాదు, మరణం ఆన్లైన్ కాదు, పరలోకం ఆన్లైన్ కాదు. ఇవన్నీ వాస్తవాలు. కనుక డోంట్ బీ అడిక్టర్స్ ఆఫ్ వర్చువల్ థింగ్స్, బీ ద పీపుల్ ఆఫ్ రియాలిటీ. కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలోనికి రండి, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించండి, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడండి. మీరు తీర్మానం చేసుకోండి. అలా వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అన్నీ మనకు అనవసరం. ఎవరు వచ్చినారు ఎవరు రాలేదో అనవసరం. వాళ్ళని చూసుకునేవాడు దేవుడే. మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ మీ? భక్సింగ్ గారు తన జత పనివారు మనందరికీ నేర్పింది ఏంటంటే, కాన్వకేషన్ పెట్టేది వాక్యం చెప్పడానికి, వాక్యం వినటానికి, వాక్యం రాసుకోవడం అనేది అది కాదు ప్రాథమికమైంది. అది అవసరమే. కానీ అదే సమయంలోన మనుషులు సహవాసంగా రకరకాల ప్రాంతాల వాళ్ళు, హిందీ మాట్లాడు, తమిళ మాట్లాడు, కేరళ మాట్లాడు, పాశ్చాత్య దేశంలో వాళ్ళు అందరూ కలిసి సహవాసంలోనికి చేరి వచ్చినప్పుడు ద టేస్ట్, ద డెలికసీ ఆఫ్ ద ఫెలోషిప్ ఈజ్ డివైన్. ఎన్నిసార్లు మన కష్టాలు, ఇబ్బందులు, పోరాటాలు, కన్నీరు, బాధ, వేదన, కృంగదల, నాకే ఈ రోగమా, నాకే ఈ ఆర్థిక ఇబ్బందులా, నాకే ఈ పోరాటమా, నా భార్య ఇలా కావాలా, నా భర్త ఇలా కావాలా, నా పిల్లలే ఇలా కావాలా, నా కుటుంబమే ఇలా కావాలా, వై మీ? దావీదు అలాగా అనుకోలేదు. కనుక సరైన కారణాలు ఉంటే తప్ప, శరీర బలహీనంగా ఉంటే తప్ప దేవుని మందిరానికి రాకుండా మానేయొద్దు. 132వ కీర్తన 13వ వచనం. యెహోవా మరలా చూద్దాం. యెహోవా సీయోనును, ఇది ట్రబుల్స్, సామ్ ఆఫ్ ఎ ట్రిబులేషన్. అయితే దీంట్లోనే అన్నీ కనిపిస్తున్నాయి. దెర్ ఈజ్ ఎ ట్రబుల్, దెర్ ఈజ్ ఎ ట్రావెల్, దెర్ ఈజ్ ఎ టెంపుల్. ఈ కీర్తన ట్రయాల్స్లోనే కీర్తన. ఇక్కడ దావీదు బాధలు ఉన్నాయి, దావీదు ప్రయాణం ఉంది, అలాగే దావీదు దేవునికి నివాస స్థలం, మందిరం మనకు కనిపిస్తుంది. సరే, కొన్ని విషయాలు ఈ సియోను గురించి లేదా సియోను ఆశీర్వాదాలు మనం ఒక 5 చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు 14:7, Psalm 14:7. చాలు. సియోనులో నుండి, అవుట్ ఆఫ్ జయోన్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వాట్ బ్లెస్సింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ డెరైవ్ అవుట్ ఆఫ్ జయోన్. సియోనులో నుండి ఏమొస్తుంది? మొదటిది రక్షణ, సాల్వేషన్. ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ వెల్స్ అవుట్ ఆఫ్ ద జయోన్ ఈజ్ సాల్వేషన్. సియోనులో నుండి దేవుడు రక్షణ మనుషులకు ఆజ్ఞాపించాలని కోరుతున్నాడు. సియోనుకు రావడంలో ఉద్దేశం ఏంటంటే, నేను వచ్చే అన్ని దినాల్లో చివరికి కొంతమంది అయినా బైబిల్ విద్యార్థులు సిద్ధపడాలా, కొత్త తరము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే తరము, దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియజేసే తరము, దేవుని వాక్యాన్ని ఇతరులకు మధురమైనదిగా అందించే తరం ఒకటి రావాలనేది ఉద్దేశం. దీనికి మొదట ప్రాథమికమైన అడుగు ఏంటంటే రక్షణ, పాపక్షమాపణ. మీరు రక్షణ పొందకపోతే బైబిల్ విద్యార్థులు ఎలాగైతారు? విశ్వాసుల పిల్లలే, సేవకుల పిల్లలే, బోధకుల పిల్లలే, ఎల్డర్స్ పిల్లలే, కానీ రక్షణ పొందట్లేదు. వాళ్ళు అందరికంటే కేర్లెస్గా వాళ్ళే కనిపిస్తుంటారు. ఇక్కడే కాదు, ఏ మందిరంలోనైనా. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి మామూలు అయిపోయి ఉంటుంది, రొటీన్ అయిపోయి ఉంటుంది. మీరు రొటీన్ సంగతులు రొటీన్గా ఆలోచించాలా, తర్వాత దైవికమైన సంగతులు దైవికంగా ఆలోచించాలి. కానీ విషాదకరమైన సంగతి ఏంటంటే, దైవికమైన సంగతులు రొటీన్గా ఆలోచిస్తారు, రొటీన్ సంగతులు దైవికమైనదిగా లేదా భక్తి కలిగినగా ఆలోచిస్తుంటారు. దేవుడు సియోన్లో నుండి, తన మందిర ఆవరణంలో నుండి రక్షణ సువార్త పంపించాలని కోరాడు.
కనుక రక్షణ, పాపక్షమాపణ, మారుమనసు పొందకుండా దేవుని యొక్క ఆశీర్వాదాల సంపదలోనికి నువ్వు ప్రవేశించలేవు. రక్షణకు వెలపడ్డ చాలా సంపద నీకు ఆశీర్వాదం ఉండొచ్చు. డబ్బు, ధన, ఘనత, ఐశ్వర్యాలు, భాగ్యాలు, అష్టసుఖాలు, షడ్రుసుల సమ్మేళన ఆహార పదార్థాలు నీ మీద అన్నీ రాసులుగా పోసినట్లుగా కనిపించవచ్చు. కానీ పాపక్షమాపణకు అవి సరిపో. ఆత్మీయమైన సంతోషానికి అవి తూలరావు. అవి మారు మనస్సుకు ఎన్నికైనవి కాదు. అది పరలోక రాజ్యంలోనికి ప్రవేశపెట్టేది కాదు. అది తృణకాలం ఉండి ఈ లోకం కొరకు సిద్ధపరచబడిన క్షయమైన సంగతులే కానీ అక్షయమైనవి కాదు. కనుక క్షయమైన వాటి కొరకే మనుషుడు జీవిత ఆరంభాన్ని దేవుడితో ఆరంభించాలని కోరుతున్నా. ఇంకా అలాంటి ఆరంభం లేకపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలని కోరుతున్నా. యేసు పాపల రక్షకుడు, పాపల కొరికి భూమి మీదకి దిగి వచ్చినవాడు, పరిశుద్ధుడు పాపిగా మార్చబడ్డాడు, పాపమ్మగా మార్చబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, పాప సహితునిలో నుండి పాప రహితుడు రాగలిగినాడు ఎంత బాగుండు అని. పాప సహితునిలో నుండి పాప సహితుడే వస్తాడు కానీ పాపరహితుడు రాలేడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడే పాప సహితునిలో నుండి పాప రహితుడు వచ్చినాడు. ఆయన పేరే యేసునాథుడు. ఆ రక్షకుని మీకు పరిచయం చేస్తున్నా. ఆయన లోక రక్షకుడు. బహుశా ఇదంతా మీకు సాంప్రదాయంగా కనిపిస్తుండవచ్చు, మామూలుగా కనిపిస్తుండవచ్చు, కానీ ఇది వాస్తవం. వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి. వాస్తవాలు కష్టంగా ఉంటాయి. వాస్తవాలు చేదుగా ఉంటాయి. వాస్తవాలు అంగీకరించడానికి మనసు రానివిగా ఉంటాయి. అయితే ఇది వాస్తవం. కళ్ళు చూపు మేరకు కొండల యొక్క విస్తరణ ఎవరు చేశారు? కనుచూపు మేరకు నీ కళ్ళే అలిసిపోయేంత దాకా సముద్ర సృష్టిని ఎవరు చేశారు? ఇవన్నీ ప్రకృతి చూస్తున్నప్పుడు ఉదయకాలం లేచి టిఫిన్ చేసి బండి తగిలించుకొని స్కూల్కో కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా ఇదే కాలక్షేపం గడిచిపోతూ ఉంది కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలా, పాపక్షమాపణ పొందాలా, సమాధానం, సంతోషము నీవు స్థిరంగా అనుభవించాలి. ఈ లోకాన్ని విడిచితే పరలోక రాజ్యంకి వెళ్ళాలనే కనీస అవగాహన కూడా లేకుండా బతుకుతున్నావేంటి? ఒక పశువుగా, ఒక జంతువుగా యు బికేమ్ ఏ మిషన్. గాడ్ హ్యాజంట్ మేడ్ యూ ఏ మిషన్, బట్ ఈ మేడ్ యూ యాజ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. ఒక స్త్రీనిగా పురుషునిగా చేసినాడు, బట్ యూ బికేమ్ ఏ ప్రోగ్రామ్డ్ మిషన్. విషాదకరమైన సంగతి. మిషన్కి చాలా తెలివి ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ నో ఇల్యూమినేషన్. Man has both illumination on one side and inspiration or information on the other side. The difference between man and a mission is this: mission has a information, but man has both information and illumination. Are you that man who has both information and illumination? సమాచారం మాత్రమే సేకరించి నాకు ఇది తెలుసు, అది తెలుసు, అది తెలుసు, అన్నీ తెలుసు కానీ అది తెలిసింది నీ జీవితానికి సార్థకత కలిగించేదిగా ఉందని నీవు ఎరుగుదవా? ఒకసారి ఒక యవనస్తుడు ఇలా ఒక పెద్ద బైబిల్ పండితుడి దగ్గరికి వచ్చి అన్నాడంట, దేవుడు అని మస్తు చెప్తున్నారు, మీరు దేవుడు ఎక్కడున్నాడు చూపించాను. ఆయన ఎవరో నాలాంటి వాడు ఉన్నట్టున్నాడు. సింపుల్గానే చెప్పాడు, దేవుడు ఎక్కడ లేడు చెప్పాయా అని. నేను యూజువల్గా రొటీన్కి ఇలాగే క్వశ్చన్లు వేస్తుంటా. ఫర్ ఎవరీ క్వశ్చన్ దెర్ ఈజ్ ఎ క్వశ్చన్ ఇన్ ద ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. దిస్ కాల్డ్ అపాలజెటిక్స్. ఎ క్వశ్చన్ షుడ్ నాట్ బి ఆన్సర్డ్ ఇన్ ఏ ఆన్సర్ వే ఆర్ ఆన్సరబుల్ వే. ఎ క్వశ్చన్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ ఎ క్వశ్చనబుల్ వే. అది యేసుప్రభు వారు నేర్పించినారు. యేసుప్రభుకు చెల్ల మాటలు, పౌలు లాంటి వాళ్ళకి చెల్ల మాటలు, మిగతా వాళ్ళు బహుశా అలాగే చెప్పలేరు అనుకుంటా. యేసుప్రభు దగ్గరికి వచ్చి అన్నారు కదా, నువ్వు అలాగా ఎంత అద్భుత కార్యాలు చేస్తావు చెప్పండి. యేసుప్రభు ఏమన్నాడు, అయ్యో నేను ఇలాగ చేస్తున్నానా అని చెప్పలేదు. అసలు మీరు బాప్తిసం తీసుకోలేదు, ఎందుకు చెప్పు? యోహాను బాప్తిసం ఇస్తే ఎందుకు మీరు తీసుకోలేదు చెప్పండి? అయ్యో యోహాన్ దేవుని సేవకుడు కాదంటే రాళ్ళ దెబ్బలు పడతాయి, దేవుని సేవకుడు అంటే ఎందుకు తీసుకోలేదు అని అంటారు. ఇంత పెద్ద సమస్య వచ్చింది అని వెళ్ళిపోయారు. సో జీసస్ ఈస్ ద గ్రేటెస్ట్ అపాలజిస్ట్ హూ క్వశ్చన్స్ ద పీపుల్ విత్ అ క్వశ్చన్ అండ్ గివింగ్ ద ఆన్సర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చన్. ఆయన అలాగే చెప్పాడు, ఇంత తెలిసి దేవుని ప్రేమను ఎరిగి కూడా ఆ యేసు నాకు అక్కరలేదు అని దేవునికి దూరమై మునికోలలకు ఎదురుతన్నుతూ యేసు రక్తం అపవిత్రమైనదని ఎంచి సిలువను తృణీకరించి దాటిపోవటానికి ధైర్యం చేస్తే నరకం నీదే, పాతాళం నీదే, వేదనకరమైన స్థలం నీదే, అగ్ని ఆరదు పురుగు చావని స్థలం నీదే.
అది నరకం, అది పాతాళం, అది అగ్నిగుండం, పొరుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడికి నువ్వు వెళ్లకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ స్థలానికి వచ్చి దేవుని మాటలు విని, ఆన్లైన్లో దేవుని మాటలు విని ఆ యేసుని అంగీకరించకుండా నిరాకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే అమాంతంగా మానము నిన్ను కబళించి వేస్తే తప్పించుకునే మార్గం ఏది? అది ప్రేమకు ప్రతీక, అది క్షమాపణకు నిలువెత్తటి నిర్వచనం, అది దేవుని యొక్క దీర్ఘశాంతానికి మెట్టు. ఇంకా బల్లున్నంత కాలము మనుష్యుడు రక్షణ పొందడానికి దేవుడు కృపాద్వారాన్ని తెచ్చినాడు. ఏ దినమైతే ఆ బల భూమి మీద లేదో, సంఘము లేదో, ఆ దినాన మనుషుడు రక్షణ పొందటానికి కృపాద్వారాలు మూసివేయబడుతున్నాయి. ఆ దుర్దినం రాకమునిపే, చేతులు గాలిన తర్వాత ఆకలి పట్టుకోవటానికి అవకాశం లేకమునిపే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. మానవాకారాన్ని దిగి వచ్చినాడు, మరణము రుచి చూడటానికి దిగి వచ్చినాడు, మనిషిని ప్రేమించడానికి మానవ రూపాన్ని ధరించి దిగి వచ్చినాడు. దేవభక్తిని గుర్చిన మర్మము గొప్పది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. సియోనులో నుండి రక్షణ వస్తుందని దేవుడు కోరుతున్నాడు. ఈ రక్షణ నీకు వద్దా? ఈ పాపక్షమాపణ నీకు వద్దా? ఇంత విపులంగా, ఇంత విడమర్చి, ఇంత సామాన్యమైన సంగతుల్లో నీకు చెప్పటానికి దేవుడు సందేశం ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా రక్షణ వాయిదా వేస్తూ, ఇంకా ఇష్టం లేదని, ఇంకా ప్రభు నాకు వద్దని మునికోలులకు ఎదురుదన్నతో నీ హృదయాన్ని కఠినం చేసుకొని చీకట్లోనికి ప్రయాసపడటానికి లేదా పరుగులు తీయటానికి ధైర్యం చేయొద్దు. ధైర్యం, సాహసం, లక్ష్య దీని కొరకు కాదు, రక్షణ పొందటానికి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదురు. మొదటిది. రెండవది చూస్తామా? కీర్తనలు 22వ వచనం, Psalm 20:2. నుండి 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 దేంట్లో నుండి? మొదటిదేంటి? సియోనులో నుండి రక్షణ, సాల్వేషన్ అవుట్ ఆఫ్ జయోన్. ఇప్పుడు రెండవది ఏంటి? సహాయం, హెల్ప్. తెలుగులో అలాగే రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో మూల భాషలో ఏం రాసినారు? ద లార్డ్ షల్ స్ట్రెంగ్థెన్ ది అవుట్ ఆఫ్ జయోన్. సియోనులో నుండి యెహోవా నీకు బలము కలగచే నియమించున్నాడు. సో వితౌట్ జయోన్ నో స్ట్రెంగ్త్. సియోన్ లేకుండా బలం లేదు. సియోను ద్వారానే మనం బలపరచబడగలము. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తు యేసునందు అన్ని చేయటానికి బలం పొందిన వాడిని. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అన్నాడు, 2వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు. బీ స్ట్రాంగ్. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బలంగా ఉండాలనే కోరుతారు. ప్రతి భార్య భర్త బలంగా ఉండాలని, ప్రతి భర్త భార్య బలంగా ఉండాలని, ప్రతి మనిషి బలంగా ఉండాలని కోరుతున్నారు. అందుకే ఈ దినాల్లో అన్ని కేర్ల కంటే ఒక కేర్ ఎక్కువైంది, హెల్త్ కేర్. ఫైనాన్షియల్ కేర్ పోయింది, పేరెంటల్ కేర్ పోయింది, హస్బెండ్ కేర్ పోయింది, వైఫ్ కేర్ పోయింది. ఆల్ బికమ్ కేర్లెస్ ఎక్సెప్ట్ హెల్త్ కేర్. వీళ్ళంతా పేదోళ్ళు కాదు, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళే. ఇంతకుముందు ఇదే మనుషులే 20 ఏళ్ళ క్రితం ఏం చెప్పారంటే, ఐ హ్యావ్ నో టైం. ఫైల్ చూడటానికి వాళ్ళకి టైం లేదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి టైం లేదు. ఇప్పుడేమైపోయింది? హెల్త్ కేర్ వచ్చిన తర్వాత దే హ్యావ్ నో టైం ఫర్ అదర్ థింగ్స్, బట్ దే హ్యావ్ టైం ఫర్ వాకింగ్ ఎవ్రీ డే. దే హ్యావ్ టైం ఫర్ హెల్త్ కేర్. ఏం తినాలా, ఎంత తినాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎన్ని కిలోమీటర్లు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక స్మార్ట్ వాచ్ వచ్చిందంటే వాళ్ళు చెప్తుంటారు, ఎన్ని మెట్లు ఎక్కినావో, ఎన్ని అడుగులు వేసినావో, రోజుకి ఏమేం చేసినావో, ఆల్ డేటా అంత దాంట్లో ఉంటుందంట. కనుక వాళ్ళు ఖచ్చితంగా నిద్రపోయేలోగా ఆ డేటా ప్రకారం, లేకపోతే వాళ్ళకున్న ఆప్టిమమ్ వాల్యూ ప్రకారము, లిమిట్స్ ప్రకారము ఆయన మెట్లు ఎక్కడమా, నడవడమా, తర్వాత మిగతావన్నీ కంట్రోల్ చేసుకోవడం అనేది చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారంట. దిస్ ఆల్ ఫర్ రిచ్ పీపుల్. పేదలైన వారికి మాత్రమే కాకుండా ధనవంతులకి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది హెల్త్ కేర్. ఎందుకంటే బ్రతుకు మీద ఆశ, మమకారం, ప్రాణం అంటే మోజు. ఇది తప్పేంగా, తప్పని చెప్పట్లేదు, నో, ఇట్స్ ఆల్ గుడ్. బట్ అదే సమయంలోన ప్రభు మనకు బలం ఇవ్వకపోతే మిగతా బలం అంతా వ్యర్థమే.
అందుకే నెహెమ్యాలో చెప్పబడింది, యెహోవా యందు ఆనందించటం వల్ల మీరు బలం పొందేతారు. ఉదయాన్నే వెళ్ళి జాగ్ చేసి వస్తున్నారు, బాగానే ఉంటున్నారు, వచ్చేటప్పుడే ఇంక టీలు కాఫీలు అన్నీ మానేసి ఇప్పుడు రాగి మాల్ట్ అంట, ఇంకేమో వచ్చినాయబ్బా, నవధాన్యాలు అంత, ఆర్గానిక్ ఫుడ్ అంట, బియ్యం కూడా 120 రూపాయలు అంట, ఆర్గానిక్ రైస్. ఇప్పుడు ఆర్గానిక్ షాప్స్ వచ్చేసినాయి అంత విస్తారంగా, ఆల్ ఆర్గానిక్. సమ్ డే పీపుల్ విల్ బికమ్ మోర్ ఆర్గానిక్ దాన్ ఆర్టిఫిషియల్. అన్నీ బాగా వచ్చినాయి, మంచిది. మరి బలాభివృద్ధి కలిగజేసే ప్రభువు లేకుండా భౌతికమైన బలము తాత్కాలికమే. ఆత్మీయమైన బలం, పాపమును జయించే బలం, సాతాను ఓడించే బలం బలశాలుడైన యెహోవా యొద్ద నుండి వస్తుంది. అందుకే ఆయన పేరు యుద్ధశూరుడైన యెహోవా, బలశూరుడైన యెహోవా. బలము ఆయనది, అధికారం ఆయనది, శక్తి ఆయనది. ఆయన ద్వారా మనం బలం పొందాలని దేవుని ఉద్దేశం. ఎక్కడి నుండి ఉంటుంది? సియోన్లో నుండి దేవుని మందిరానికి. అందుకనే దేవుని మందిరానికి రండి 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 అని ఎందుకు చెప్తున్నామంటే కుర్జీలన్నీ నిండాలా, చాపలన్నీ నిండాలా అని కాదు ఉద్దేశం. ప్రాథమికమైంది మేము చెప్పే మాటలు ఎక్కువ మంది వినాలని కాదు, ప్రాథమికమైంది మీ క్షేమం కొరకే, మీ ఆశీర్వాదం కొరకే. మీరు కొన్నిసార్లు గమనించనండి, అలాగూ వచ్చి ఎలాగ మేలు పొందినారో తెలుస్తుంది, రాకుండా ఎలాగ నష్టపోయినారో మీకు తెలుస్తుంది. అది ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. ఇట్స్ ఏ సెల్ఫ్ చెక్. వచ్చినా ఎప్పుడైనా ఈ టైం వేస్ట్ అయిపోయింది, 2 ఏళ్ళు మందిరం పోయి వేస్ట్ అయిపోయింది, 3 ఏళ్ళు మందిరం పోయి వేస్ట్ అయింది అంటానికి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మందిరంకి ఆగిపోయి ఉన్న వాళ్ళ నష్టము అపారం వాళ్ళకి తెలుసు. అది వాళ్ళకి ఆత్మీయంగా. వాళ్ళు యూట్యూబ్లో వాక్యం చూస్తున్నా, యూట్యూబ్లో మాటలు వింటున్నా, అది వేరే. సహవాసంలో ఉండే మాధుర్యం వేరే. భక్సింగ్ గారు తన జతపని వారు మనందరికీ నేర్పింది ఏంటంటే, కాన్వకేషన్ పెట్టేది వాక్యం చెప్పడానికి, వాక్యం వినటానికి, వాక్యం రాసుకోవడం అనేది అది కాదు ప్రాథమికమైంది. అది అవసరమే, కానీ అదే సమయంలోన మనుషులు సహవాసంగా రకరకాల ప్రాంతాల వాళ్ళు, హిందీ మాట్లాడు, తమిళ మాట్లాడు, కేరళ మాట్లాడు, పాశ్చాత్య దేశంలో వాళ్ళు అందరూ కలిసి సహవాసంలోనికి చేరి వచ్చినప్పుడు ద టేస్ట్, ద డెలికసీ ఆఫ్ ద ఫెలోషిప్ ఈజ్ డివైన్. ఇంకోసారి చెప్పనా? ద డెలికసీ ఆఫ్ ద బిలీవర్స్ ఈజ్ డివైన్. విశ్వాసుల యొక్క సహవాస మాధుర్యము దైవికమైంది. కనుక సరైన కారణాలు ఉంటే తప్ప, శరీర బలహీనంగా ఉంటే తప్ప దేవుని మందిరానికి రాకుండా మానేయొద్దు. దేవుని వాక్యం నమ్మండి, ప్రశ్నించొద్దండి. మీరు ప్రశ్నిస్తారని నేను చెప్పట్లేదు. తెలివి ఎక్కువది ఏమవుతుందంటే లాజిక్ వస్తుంది. ఏమి పోతేనే ఆశీర్వాదమా, ఇంట్లో ఉంటే ఆశీర్వాదం లేదా, ఏమి అక్కడ లైవ్లో వింటేనే ఆశీర్వాదమా, యూట్యూబ్లో వింటే ఆశీర్వాదం లేదా? ఇది మేము చెప్పాల్సిన పర్లేదు, మీకే తెలుసు. మీరు మాట్లాడటానికి రీజనింగ్గా, లాజిక్గా పదాలన్నీ బాగుంటాయి, కానీ రోజులు గడిచే కొలది అర్థమయ్యే వాస్తవమైన సంగతి ఏంటంటే, ఇన్ పర్సన్, ఆఫ్లైన్, ఆన్లైన్. ఈ రెండింటికి తేడా మీకు తెలుసు కదా, ఆఫ్లైన్కి ఆన్లైన్కి. అంటే ఇన్ పర్సన్ మనుషులు దేవుని మందిరానికి వచ్చి సహవాసం. సియోను గుమ్మములారా, యెహోవా గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునండి, మహిమ గల రాజు లోపలికి ప్రవేశిస్తాడు. వద్దు ప్రభు రావద్దు, నువ్వు కూడా ఆన్లైన్లోనే ఉండు. విల్ హ్యావ్ ఏ ఆన్లైన్ విజిట్. ఆన్లైన్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు, బట్ ఆఫ్లైన్కి రావడానికి అవకాశం ఉండి కూడా, ఆరోగ్యం బాగుండి కూడా, వయసు ఉండి కూడా, వాతావరణం చక్కగా ఉండి కూడా, పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా, కేవలం సోమర్థనాన్ని బట్టి ఆన్లైన్కి అలవాటైన విశ్వాసాలు నాకు తెలిసి చాలామంది ఉన్నారు ప్రతి మందిరాల్లో. I emphasize this wherever I go because I know the lethargic sluggardness of a spiritual believers. ఆత్మీయమైన విశ్వాసులుగా పిలువబడే వారి యొక్క సోమర్థనం ఎరుగుదును. They became so sluggard because they are all lavished with good things. దేవుడు తన విశేష కనికరం చొప్పున రక్షణ ఇచ్చినాడు, వారికి అవసరమైన సహాయం ఇచ్చినాడు, తర్వాత ఏంటి ఆశ్రయం ఇచ్చినాడు, డబ్బు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. కనుక ఇంక వాళ్ళు ఏమనుకుంటారు, ఉన్నాయేంటి వెళ్ళకపోయినాయేంటి, కావాలంటే కానుకలు ట్రాన్స్ఫర్ చేస్తాములే, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. నేను ఏదో తెలియనప్పుడు అజ్ఞాన కాలంలో అన్నాను, మన సహవాసంలో కూడా ఇలాగ ఒక సంఘంలో చెప్తే మన సహవాసంలో కూడా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ వస్తుందేమో బ్రదర్, దశమ భాగాలు అంటే దిగిన తర్వాత ఒక బ్రదర్ అన్నాడు, వచ్చేదేమన్నా ఎప్పుడో వచ్చేసింది అని.
ఎట్టొచ్చింది? వేరే వాళ్ళ దగ్గర వచ్చిందేమో కానీ మన దగ్గర కూడా వచ్చిందండి. మన దగ్గర ఫోన్పే వచ్చింది, మన దగ్గర గూగుల్ పే వచ్చింది, మన దగ్గర అన్ని పేలు వచ్చినాయి, కానీ పే చేసేవాళ్ళు లేరనుకో, అది వేరే విషయం. Man has become more online addictor than offline afflictor. But remember that death is not online, life is not online, heaven is not online, heaven is not in the tube, it's real. జీవితం యూట్యూబ్ కాదు, జీవితం ఆన్లైన్ కాదు, మరణం ఆన్లైన్ కాదు, పరలోకం ఆన్లైన్ కాదు, ఇవన్నీ వాస్తవాలు. కనుక డోంట్ బీ అడిక్టర్స్ ఆఫ్ వర్చువల్ థింగ్స్, బీ ద పీపుల్ ఆఫ్ రియాలిటీ. కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలోనికి రండి, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించండి, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడండి. మీరు తీర్మానం చేసుకోండి. అలా వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అన్నీ మనకు అనవసరం. ఎవరు వచ్చినారు ఎవరు రాలేదు అనవసరం. వాళ్ళని చూసుకునేవాడు దేవుడే. మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ మీ? దావీదు అదే అన్నాడు కదా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరావరణములో ప్రవేశించున్నాను. ఆయన అనుకోవచ్చు, సౌలు రావట్లేదేంటి, అబ్షలోము రావట్లేదేంటి, వాళ్ళంతా రావట్లేదేంటి, రాకపోగా వచ్చేవానికి కీడు చేస్తున్నారేంటి? ఉంటారు దావీదు దినాల్లోనే ఉన్నారంటే ఈ దినాల్లో ఉండరా ఏంటి? ఏం మినహాయింపేం కాదు. కానీ సౌలు గురించి ఒక కీర్తన కూడా రాయబడలేదు ఏంటి? ఆయన ఏం రాయలేదు. Every great personality that is dotted in the Holy Scripture has touched the rock bottom of humility and dejection and bounced back to the highest levels of spirituality. ఇంకోసారి చెప్పనా, బైబిల్లో ఉన్న గొప్ప భక్తులంతా వారి జీవితంలో నేల నాకినంత ఏ స్థితిలోనికి వెళ్ళారు? బలహీన స్థితిలోనికి వెళ్ళారు, కష్టస్థితిలోనికి వెళ్ళారు, ఆపద స్థితిలోనికి వెళ్ళారు. వెంటనే అక్కడి నుండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తిరిగి వారు ఉన్నతమైన స్థానంలోనికి వచ్చిన. నాకే ఎందుకు, నేనే ఎందుకు ఇలాగా? ఇఫ్ యూ టచ్ ద రాక్ బాటమ్, రిమెంబర్ దట్ దెర్ ఇస్ స్కై ఈజ్ లిమిట్ ఫర్ యువర్ ఎలివేషన్. దట్ ఈస్ నాట్ ఎండ్, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎలివేషన్. అది ముగింపు కాదు, అది కొనసాగింపు. ఎన్నిసార్లు మన కష్టాలు, ఇబ్బందులు, పోరాటాలు, కన్నీరు, బాధ, వేదన, కృంగదల, నాకే ఈ రోగమా, నాకే ఈ ఆర్థిక ఇబ్బందులా, నాకే ఈ పోరాటమా, నా భార్య ఇలా కావాలా, నా భర్తే ఇలా కావాలా, నా పిల్లలే ఇలా కావాలా, నా కుటుంబమే ఇలా కావాలా, వై 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 మీ? దావీదు అలాగా అనుకోలేదు. దుష్టులున్నా, ద్రోహులున్నా, చెరుపు చేయవారున్నా, హంతకులున్నా, నేనైతే నీ మందిరం రావడంలోనికి వస్తాను. దేవజనమా, చేతులు జోడించి మనవి చేస్తున్నాను, దేవుని మందిరం మానేయొద్దండి. మీరే రాబో తరానికి ఒక మాదిరి. రాబో తరాన్ని చూడండి. మనం ఇంత మందిరం కట్టుకొని అందరూ మానేసి రాబో తరానికి ఏం సిద్ధం చేయకపోతే వై షుడ్ దే నీడ్ ఆల్ ది స్ట్రక్చర్ ఇఫ్ దెర్ ఈస్ నో లైఫ్? మనుషులు లేకుండా, జీవం లేకుండా మన తరం బిల్డింగులు తీసుకొని ఏం చేయబోతోంది? తరము కొరకు సిద్ధపరిచే విశ్వాసులు ప్రభుకి దినాన కావాలి. ఈ టుడేస్ యువర్ మోడల్ ఈజ్ టుమారోస్ మోడల్ ఫర్ ద జనరేషన్. ఈ దినాన మనం చేసే క్రైస్తవ జీవితం ప్రక్రియ రాబో తరానికి ఒక మాదిరి. దాని విషయమే స్పందన ఏంటి? ఒక విషయం చెప్పి నేను ముగించిన. దేవుని మందిరము, దేవుని కార్యక్రమాల్లో దైవ సాన్నిధ్యాన్ని, దినత్వాన్ని పొందిన వారు గొప్పవాడు. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా నమ్మారా? అలాగ నమ్మడం ఎంత తేలికో వారికి, మనకి ఎంత కష్టమో, మనకు అంత లాజిక్ వస్తుంది, రీజనింగ్ వస్తుంది. మనమేమనుకుంటాం, అసలు ఇట్లాగా నమ్మాలంటే ఎట్లయితుంది అని అనుకుంటాం. అమెరికాలో చికాగో అనే ఆధునాతనమైన పురాతనమైన నగరం, చాలా అందమైంది. యాజీ చండీగఢ్ ఇన్ ఇండియా, సో ఈజ్ చికాగో ఇన్ అమెరికా అంట. అంటే అప్పట్లోనే అంత ప్రణాళికబద్ధంగా కట్టబడిన దేవుడు అక్కడ ఒక గొప్ప బలమైన అపోస్తులు లేదా సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి అంత చదువు రాదు, చెప్పులు కుట్టేవాడు, కొన్నిసార్లు చెప్పుల షాపులో పనిచేసేవాడు. ఆయన పేరు డిఎల్ మోడీ. ఆయన థియాలజికల్ కాలేజీకి వెళ్ళలేదు. ఆయన ఏ గొప్ప పండితుల దగ్గర వాక్యం నేర్చుకోలేదు. ప్రభు అభిషేకం ఆయనకుంది. అలాంటి కాలేజీలకు వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు, వెళ్ళేవాళ్ళు వెళ్ళినారు. ఆయనకేం రాలేదు.
ఆయనకు చదివే రావట్లేదు, చేతి పని చేసుకునేవాడు, ఏ కాలేజీకి వెళ్ళాడు. అయితే దేవుని అభిషేకం ఆయన మీద, దేవుని పిలుపు దేవుడు ఆయన అలాగ వాడుకున్నాడు. ఆయన మీటింగ్లు చాలామంది పండితులు వచ్చేవాళ్ళు కాదంటే, ఎందుకంటే రఫ్గా మాట్లాడతాడు. ఎక్కువ చదువు లేదు కనుక రిఫైన్మెంట్ అనేది ఉండకపోవచ్చు. ఇట్ మే బి వెరీ రా, నాట్ ఎ రా శర్మన్ కదా. అలాగే చాలామంది ఆయన మెసేజ్ వినటానికి వచ్చేవాళ్ళు కాదంట. ఒకసారి ఒక పండితుడు ఆయన దగ్గరికి వచ్చినాడంట, నీ మెసేజ్ అంతట్లోనే దెర్ ఈజ్ నో గ్రామర్ అన్నాడు. ఐ ప్రైజ్ గాడ్, దెర్ ఈజ్ నో గ్రామర్ ఇన్ మై మెసేజ్, బట్ దెర్ ఈజ్ ఎ హోలీ గోస్ట్ ఇన్ మై మెసేజ్. నా బోధ అంతట్లో గ్రామర్ లేదు, పర్వాలేదు, కానీ నా బోధలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆల్టర్ కాల్ చివర్లు ఇచ్చిన చేతులు ఎత్తేవాళ్ళు. ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన పేరిట చికాగోలో చర్చ్ ఉంది, మోడీ చర్చ్ అంటాడు. దానికి పెద్ద బైబిల్ పండితులు గొప్ప గొప్ప వాళ్ళు సేవ చేశారు. దాంట్లో వారెన్ నిస్బీ గారు అనే ఒక బైబిల్ బి సిరీస్ రచయిత కూడా అక్కడ పాస్టర్. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మోడీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉందంటే, ఇప్పుడు బైబిల్ ఇన్స్టిట్యూట్ పెట్టినారు ఆయన పేరిట. ఆయనకే సర్టిఫికేషన్ లేదు, కానీ ఆయన పేరిట ఒక ఇన్స్టిట్యూట్ వచ్చింది చూడండి. ఇన్స్టిట్యూట్ అంటే సెమినార్ మాదిరి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి. ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాల్లో బాగున్నప్పుడు చికాగో చాలా దూరంలో ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేశారంటే, ఒకరోజు సాయంకాలం బయలుదేరాలి. ఆ దినాల్లో ఎన్ని అధునాతనమైన ప్రయాణ సాధనాలు లేవు కదా, అందుకే సాధారణమైన ప్రయాణ సాధనాల్లో బయలుదేరాడు. ఆయనతో పాటు కుర్రాడు ఉన్నాడు, వాళ్ళు బ్యాగ్ అది తీసుకుంటారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారని వెళ్తా ఉంటే ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చింది. చాలా జ్వరం వచ్చింది, శరీరం అంతా వేడెక్కిపోయింది. ఆయన నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఊర్లో చిన్న పల్లెటూరులో అలా కూర్చుంటే ఈ పక్కన ఉన్న బ్రదర్ అన్నాడంట, అన్న మీకు బాగున్నట్లేదు, ఎక్కువ జ్వరం వచ్చింది కదా, ఆఫీస్ వెళ్ళిపోదాను లేండి, అక్కడ కావాలంటే ఎవరైనా పంపిస్తాము, ఎవరినని చెప్పమని చెప్దాం, ఈ రోజుకి మేనేజ్ చేయమని చెప్తాం, బాగున్నవాడు మీరు వెళదామంటే, లేదు మనం వెళ్ళాల్సిందే, వాక్యం ప్రకటించాల్సిందే అని. ఎటు ప్రకటిస్తారు, ఈ జ్వరంలో అసలు నిలబడలేకపోతున్నారు కదా మీరు, వేడి నా దగ్గరికి కూడా వచ్చేస్తుంది కదా, అంత వేడి ఇచ్చిందంటే. అప్పుడు ఆయన అన్నాడు, బైబిల్లో ఒక వాక్యం రాయబడింది కదా, యాకోబు 5:14, ఎవడైనా రోగి అయి ఉన్నాడే సంఘ పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయాలన్న విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని అన్నారు. అది మీరు చాలాసార్లు చెప్పారు కానీ బహుశా ఇప్పుడు అనుభవంలోనికి రావాలి. మరి ఇటు సంఘ పెద్దలు ఎవరు, నువ్వే సంఘ పెద్ద, నువ్వే ప్రార్థన చేయడం, నూనె లేదు కదన్నా నన్ను తప్పించుకోవటానికి, నూనె లేదు కదా. మరి నిజమే, అప్పుడు ఎక్కడో ఒక పక్కనే ఒక ఇల్లు ఉందండి పేద ఇంటి, వాళ్ళ దగ్గరికి పోయి అడిగారండి, మీ దగ్గర ఏమన్నా నూనె ఉంటే ఇవ్వండి అని. వాళ్ళు మా దగ్గర ఏం నూనె లేదన్నారంట. అవనస్తుడు వచ్చి ఆయనకి డిఎల్ మూడి గారికి అదే చెప్పారు, వాళ్ళ దగ్గర నూనె లేదంటే ఏముంటే తీసుకురాపో అన్నాడంట. వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగి ఏదైనా ఒకటి ఉంటే ఇవ్వండి అంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, మా దగ్గర కిరోసిన్ ఉంది తీసుకెళ్తారా. కిరోసిన్ ఇది ఎటు తీసుకెళ్ళాలి డిఎల్ మూడి గారి దగ్గరికి, ఈ పిల్లోడు ఏం చేయలేం, కానీ పెద్ద ఆయన మాటలు ఏం కాదనిలేడు కదా, కిరోసిన్ తీసుకుని ఆయన దగ్గరికి వచ్చినాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, సరే కిరోసిన్ చేతులకు పూసుకొని నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయన్నాడంట. ఈయనకి మరీ ఛాందస్సం కాకపోతే కొబ్బరి నూనె వ్యాపారస్తులంతా ఏం కావాలా. అప్పుడు డిఎల్ మూడి గారు అన్నారంట, నేను నమ్ముతున్న యాకోబు 5:14 నూనె రాసి ప్రార్థన చేయమన్నారు. కనుక దేవుని వాక్యం ఎలాంటిదంటే ఆయన దీనత్వాన్ని గురించి చెప్తూ వచ్చినాడు. నాలాంటి పేదవాడికి కూడా, పేద సేవకుడికి కూడా దేవుని వాక్యం అందుబాటులో ఉన్నట్లుగా అక్కడ నూనె రాసి ప్రార్థన చేయమన్నారు, కానీ ఏ నూనె రాయలేదు. దంచి తెచ్చిన అచ్చము ఒలివల నూనె రాసి ప్రార్థన చేయండి అని అంటే మనం గానుగ నూనె తెచ్చి చేతులుంచి ప్రార్థన చేయండి అంటే తర్వాత ఏంటి, కేరళ కొబ్బరి నూనె తీసుకొని వచ్చి వాడని అంటే నవరత్న ఆయిలే ఇవ్వండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తెలివైన వాడు. మనలాంటి పేదవాడి దగ్గరికి వచ్చినా కూడా వాక్యంగానే పనిచేయనట్లుగా నూనె రాసి, ఏ నూనె, ఆముదం నూనె, వేరుశెనగ నూనె, రిఫైండ్ నూనె, డబుల్ రిఫైండా, సన్ఫ్లవరా, ఫ్రీడమా, కాల్ వాట్ ఎవర్ యు కాల్, కిరోసినా, నీలమదే తెల్లదే, ఏ నూనె రాస్తావు, గానుగలో తయారు చేసిన నూనె రాస్తావా, ఫ్యాక్టరీలో తయారు చేసిన నూనె రాస్తావా, ఏదైనా నూనె రాయి. ఆ నూనెలో లేదు కానీ, ఆ ప్రార్థనలో లేదు కానీ, ఏ నామమున ప్రార్థన చేయబడుతుందో ఆ దేవుళ్ళో ఉంది. అది భక్తుల వాక్యం నమ్మిన తీర. అప్పుడు యవనస్తుడు ఏం చేయలేదు, తోచక 2 చేతులు కిరోసిన్ చూసుకొని, సో స్ట్రేంజ్ కదా.
మనకింత కొబ్బరి నూనె ఏర్లై పారుతుంటేనే మనం పూసుకోవాలంటే ఇబ్బంది పడిపోతాం. కెరోసిన్ పూసుకొనండి చేతులు ఆయన మీద చేతులుంచి తల మీద ప్రార్థన చేసినాడంట. బైబిల్లో రాయబడిన తర్వాత వచ్చిన విశ్వాస సహితమైన ప్రార్థన. అక్కడ రాయబడలేదు ఆ నూనె రోగిని స్వస్థపరచును, నో. అంతేనా? ఆ పెద్దలు రోగుని స్వస్థపరిచిరి అని రాయబడలేదు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపేవాడేవాడు? పడిపోయిన వాడిని లేపేవాడేవాడు? రోగంతో ఉన్నవాడిని లేపేవాడేవాడు? నూనె లేపలేదు, సంఘ పెద్దలు లేపలేరు, అక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు లేపలేరు. ఒకే ఒక్కళ్ళు లేవనెత్తగలడు, ఆయన యేసు ప్రభు. వాక్యాన్ని నమ్మారు, దేవుడు కనికరించినాడు, ప్రార్థన ఆలకించినాడు. జ్వరమంతా ఉన్న పాటన పోయిందంట. అక్కడి నుండి ఎంతో శక్తి వచ్చింది ఆయనకి. వెళ్ళి వాక్యం ప్రకటిస్తే కొన్ని వేల మంది ఆల్టర్ కాలిస్తే చేతులు ఎత్తినారు. కెరోసిన్తో తల మీద చేతులు పెట్టి ప్రార్థించుకున్న మహాశయులు దేవుని వాక్యాన్ని బోధించినారు. క్రైస్తవేమా, సియోను, నీ తీర్మానం ఏంటి? నీ సవాలేంటి? నీ అభిప్రాయం ఏంటి? నీ వాక్యం యొక్క ప్రత్యక్షత ఏంటి? వెలుగేంటి? త్యాగం ఏంటి? యెహోవా సియోనును ఏర్పరచుకున్నావయ్యా. కానీ ఏర్పాట్లో నుండి తొలగిపోయాం, పిలుపులో నుండి తొలగిపోయాం, ప్రత్యక్షతలో నుండి తొలగిపోయాం, దర్శనంలో నుండి తొలగిపోయాం, ఆ ఆత్మీయతలో నుండి తొలగిపోయాం, నీకు దూరం అయిపోయాం. అంటే శిలువ ద్వారా తిరిగి దేవుడు సమకూర్చాలని కోరుతున్నాడు. తిరిగి ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టమేనా? అన్ని ఏర్పరచుకున్నావు, కుటుంబాన్ని ఏర్పరచుకున్నావు, స్థలాన్ని ఏర్పరచుకున్నావు, ప్రజలను ఏర్పరచుకున్నావు. రావాలని కోరుతున్నా. నన్ను వాడుకుంటావా? సియోనులో ప్రార్థన చేస్తే ఆలకిస్తావా? సియోనులో కాలు పెడితే రక్షణ లేని వారికి రక్షణ ఇస్తావా? సియోనులో నుండి పరిపూర్ణమైన సౌందర్యం ప్రకటింపజేయడానికి ఇష్టపడతావా? సియోనులో మీ గుడారం ఉంచుతావా? సియోనులో నీ పునాది రాయిగా నువ్వు ఉండటానికి ఇష్టపడతావా? ప్రభువా, నన్ను అంగీకరించు, కుటుంబాన్ని అంగీకరించు, మమ్మల్ని అంగీకరించు. ఈ క్రైస్తవ్యం గతం జరిగిపోయింది. ఇంకా చాలా మనం ఏమనుకుంటామంటే, ఇంకా కొద్దిగా ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఇంకా పరిస్థితులు బాగున్న తర్వాత, ఇంకా కొంతమంది దర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే, క్రికెట్లోన లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు బ్యాట్స్మెన్ అనుకుంటాడు, కొద్దిసేపు ఒక 2-3 ఓవర్లు ఆడుకుంటే తర్వాత ఓవర్లో చూపిస్తాం ఒక ప్రతాపం అని. తర్వాత ఓవర్ల దాకా నువ్వు ఉంటావని గ్యారంటీ ఏంటాడా? గ్యారంటీ ఉందే? గ్యారంటీ లేదు. కానీ చాలాసార్లు నేను కూడా కొన్ని మ్యాచ్లు చూసినా, మీరు కూడా కొన్ని మ్యాచ్లు చూసింటారు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే వచ్చినట్లు కొట్టిపోతే ఎక్కువ స్కోర్ వస్తుంది. అట్లా కొట్టిపోరు. చూస్తాము, ఈడు బౌలింగ్ చూస్తాం, ఆడు బౌలింగ్ చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం అనేలోకి ఒక అనామకుడు వస్తాడు. ఒక బాల్, అనామకమైన బాల్ వస్తుంది, వచ్చి కాళ్ళకు తగులుతుంది, ఎల్బీ అవుట్ అవుతాడు. పెద్ద పెద్ద ఆర్లు కొట్టే యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు, ఈ పెద్ద వాళ్ళు ఎవరో అనామకుడు వేసిన బౌలింగ్ బై కిందంత ప్రజలు, వాడు స్టార్టింగ్ నుండి కొట్టింటే ఎంత బాగుంటారు ఆయన. వాడు సెటిల్ అవుదామో కొడదామో అనుకుని అవుట్ అయిపోయాడు. మనం కూడా అలాగే అనుకుంటాం, చేస్తాం ఇంకా ప్రభు పరిచయం ఇప్పటి నుండి చూస్తాం అనుకునే నామకంగా అవుట్ అయ్యే అవకాశం రావచ్చు. తరుణం ఉండగానే, చీకటి కాకమునిపే అవకాశాలు ఉండగానే, దేవుని కృప ఉండగానే, చేతనైనంత మన కష్టాలతో, మన శరీరంతో, మన దేహంతో ఆ ప్రభు రక్షకుని సేవించడానికి సిద్ధపడతాం. ప్రభు నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం నెరవేర్చు. యోహాను 15:16 ఉంది కదా, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుంది. ఆ ఏర్పాటు మర్చిపోకూడదు. మనం ఎంతైనా తండ్రికి పిల్లలమే, ఎంత గొప్పోళ్ళైనా తండ్రికి పిల్లలమే. మేము ఈ స్థానంలో ఉన్న ప్రభువా, మేము మీ పిల్లలమే, మీ పనివారమే. అయితే పిల్లలంగా పొరపాట్లు చేశాం, దూరం అయిపోయాం, భక్తి వైరాగ్యాలు లేకుండా జీవించినాం. తిరిగి శిలువ దగ్గరకు వస్తున్నాం. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మమ్మల్ని కూడా వాడుకోవా. సియోనులో నుండి ఆశీర్వదించవా. సియోను క్షేమం అనేకులు క్షేమకరంగా చేయవా. సియోను యొక్క జీవం అనేకులకు ప్రాప్తింపచేయవా. సియోను ద్వారా అనేకులకు వెలుగు ప్రకాశింపచేయవా. నన్ను వాడుకో, మమ్మల్ని కూడా వాడుకో.